హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇవాళ బీరకాయ పెసరపప్పు చేసినాను. బీరకాయని ముందుగానే తరిగి పెట్టుకున్నానండి చిన్న చిన్న ముక్కలుగా. ఒక మీడియం సైజ్ ఆనియన్, 2 గ్రీన్ చిల్లీ తీసుకున్నాను. కుక్కర్ ప్యాన్లో ఆయిల్ వేసుకొని మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ఇంకా గ్రీన్ చిల్లీ వేసుకున్నానండి. దోరగా వేయించుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోవాలండి. ఈ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతలోపు పెసరపప్పుని ముందుగా నానబెట్టుకున్నానండి. ఒక హాఫ్ కప్పు పెసరపప్పు అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో చిటికెడు పసుపు వేసుకున్నాను. హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకున్నానండి. ఈ పచ్చివాసన వెళ్ళేదాకా బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత దీంట్లోనే ఇప్పుడు పెసరపప్పు ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పుని వేసుకుందామండి. ఎందుకంటే పెసరపప్పు ఆయిల్లో వేగితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ ఫ్లేవర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుంది. ఇప్పుడు ఇది బాగా వేగిన తర్వాత ఒక 2 మినిట్స్ వేగనివ్వండి. ఆ తర్వాత మనం ముందుగా సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఈ బీరకాయని కూడా దీంట్లో వేసుకుందాం. బీరకాయలో వాటర్ కంటెంట్ చాలా ఉంటుంది కనుక ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం లేదు. మనకు కుక్కర్ విజిల్స్ కూడా ఎక్కువ అవసరం లేదండి. పప్పు ఉడికితే లైట్గా సరిపోతుంది. కొంచెం మెంతం కూర ఇంకా కరివేపాకు కూడా వేసుకున్నాను దీంట్లో. ఒక మీడియం సైజ్ టమాటో కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దీంట్లో వేసుకున్నానండి. బాగా కలుపుకోవాలి. టమాటోస్ సాఫ్ట్ అయ్యేదాకా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ టమాటో సాఫ్ట్ అయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం, ధనియాల పొడి వేసుకుందాం, ఇంకా కారం వేసుకుందాం. కంప్లీట్గా ఇదంతా కూడా బాగా కలిసిపోవాలి. కర్రీలోకి బాగా అన్నీ కలిసిపోయిన తర్వాత దీంట్లో మనకు గ్రేవీ ఎంత కావాలో అంత కొంచెం వాటర్ వేసుకోవాలండి. మనకు ఆల్రెడీ వాటర్ ఎక్కువనే ఉంటుంది బీరకాయలో కనుక మనకు ఎక్కువ వాటర్ వేసుకున్న అవసరం లేదు. ఒక 2 విజిల్స్ పెట్టుకున్నాను నేను, అంతే మన బీరకాయ పెసరపప్పు కర్రీ రెడీ అండి. ఇది రోటీలోకి అయితే చాలా బాగుంటుంది. నాకు రోటీ కాంబినేషన్ అయితే చాలా ఇష్టం. జొన్న రొట్టె అయినా కూడా, చపాతీ అయినా కూడా ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలో కూడా బాగుంటుంది. నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.